ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షులు పరిశీలకులు తాహెర్ బిన్ హందన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో త్వరలో పార్టీకి సంబంధించి అన్ని పదవులు నియామక ప్రక్రియ మొదలవుతుందని, జెండా మోసిన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని తాహెర్ బిన్ హందన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులచే రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి సేవలు పార్టీకి ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ఈ నెల 28న ఆదిలాబాద్ పట్టణంలోని తరంగిణి ఫంక్షన్ హాల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం చాలా ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది. జిల్లా నుండి పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులందరినీ కలుపుకుపోతూ సమావేశంలో సభాధ్యక్షుడిగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, గొడవకు ఆస్కారం లేకుండా సభను విజయవంతంగా నడిపిన కంది శ్రీనివాసరెడ్డిని పలువురు నేతలు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి ఉపాధ్యక్షులు, పరిశీలకులు తాహెర్ బిన్ నందన్, టిపిసిసి కార్యదర్శి, పరిశీలకులు చిట్ల సత్యనారాయణ హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు సాగిన సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను సభాముఖంగా వినిపించారు. అందరినీ సమన్వయపరుస్తూ ఆద్యంతం సమావేశాన్ని చక్కగా నిర్వహించారు కంది శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర కలిగిన పార్టీ అని, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ అని టిపిసిసి ఉపాధ్యక్షులు, పరిశీలకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల కష్టాల ఫలితమే నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉందని, 1925లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ అధ్యక్ష పదవి చేపట్టి 100 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇవాళ మీ ఆవేదనను తప్పకుండా గ్రహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా, మీకు సూచన చేస్తా ఉన్నా. ఒక కార్యకర్తగా కష్టపడ్డటువంటి వాళ్లకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయడానికి, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను తెలుసుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ సూచనలను ప్రజల దగ్గర తీసుకువెళ్ళడానికి మొన్న గుజరాత్లో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి పూర్తి ప్రక్షాళన చేస్తామనేటువంటి విషయాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని, మాకిచ్చినటువంటి సూచనలను మీకు తెలియజేయడానికే ఈ విస్తృత స్థాయి సమావేశం. ఈ విస్తృత స్థాయి సమావేశంలో మీ యొక్క ఆలోచనలు అన్నీ విన్నాం. ఇక్కడ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, గ్రామ శాఖ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మీ యొక్క సూచన సరి అయినదే అనేటువంటి విషయాన్ని మాత్రం మేము గ్రహిస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా గ్రామస్థాయి అధ్యక్షుడు ఇవాళ 26వ తేదీ నుండి 30వ తేదీ లోపల గ్రామ స్థాయి అధ్యక్షుడు, మండల స్థాయి అధ్యక్షుడు, బ్లాక్ స్థాయి అధ్యక్షుడు 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఈరోజు మీకు తెలియజేయడానికే ఈ నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చింది. ఎవరి ప్రాంతంలో వాళ్ళు, ఎవరు యాస్పిరెంట్స్ ఉన్నారు, ఎవరు ఏ విధంగా దేని కొరకు అర్హులు అనేటువంటి విషయాన్ని తప్పకుండా కార్యక్రమం అక్కడ స్థానికంగా వెళ్ళి తెలుసుకొని చేస్తామనేటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈరోజు మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు గుజరాత్ రాష్ట్రంలో ఒక జిల్లాకి ఇన్ఛార్జ్. ఇప్పుడు నేను సత్యనారాయణ గారు ఆదిలాబాద్కి ఎట్లా ఇన్ఛార్జో ఆమె అక్కడ ఇన్ఛార్జ్. ఆమె బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యక్రమాన్ని తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో సామాజిక న్యాయంగా చాలా మంది ఇప్పుడు ఎంపీ పోటీ చేసినటువంటి సోదరిమణి ఉన్నారు. ఇక్కడ అనేక మంది మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు, మహిళా సోదరిమణులు. సమాజంలో సగం ఉన్నటువంటి మహిళలు మీరు, మీ యొక్క స్థానాన్ని మీరు ముందుకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీకుంది. దాన్ని గౌరవించే బాధ్యత ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరిది ఉన్నది. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేయమనేటువంటి ఆదేశం మాకుంది. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా, ఒక మండలానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
నలుగురు పోటీలో ఉన్నారు అనుకుందాం. అక్కడ నుండి 3 పేర్లు మేము తీసుకెళ్తాం, లేదు 4 పేర్లు తీసుకెళ్తాం. అందులో నుండి ఒకరు అధ్యక్షులు తప్పకుండా ఎవరో సామాజిక న్యాయం ద్వారా అధ్యక్షులు అవుతారనేటువంటి విషయం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. నేనే అధ్యక్షుడిని అయితా, నేనే పనిచేస్తా, ఆయన పనిచేస్తలేడు అనేటువంటి మాట. దానికి ఒక గైడ్లైన్స్ ఉంది. 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్త ఉన్నటువంటి వ్యక్తికి ఆ అవకాశం వస్తుంది అనేటువంటి గైడ్లైన్స్ ఇందులో ఉంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకొరకే దయచేసి మీరు అందరు ఐకమత్యంగా, ఇప్పుడే మాట్లాడుతున్నాడు 20 సంవత్సరాలు నేను పోటీ పడితే నాకు మార్కెట్ కమిటీ భోజనం అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా, మళ్ళీ 20 సంవత్సరాలు పోటీ పడితే బ్యాంక్ చైర్మన్ అయినా. అంటే నీ ఓపిక తిరిగా ఇప్పుడు మాకు ఓపిక లేదు అని అనుకుంటున్నావు. వాళ్ళకు కూడా ఓపిక ఉంది. ఇక్కడ ముందర ఉన్నటువంటి వాళ్లకు తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మీరందరూ, నేను అనుకుంటున్నాను ఇక్కడ మేము పెద్దోళ్ళమేం కాదు, నేను కానీ సత్యనారాయణ అన్న కానీ మేము మీలాగే కార్యకర్తలం. మేము కింద కూర్చుంటే కింద కూర్చుంటుంది. ఒక మాట చెప్తా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దేశంలో ఎన్ని సార్లు మీటింగ్ పెట్టిందో అన్నిసార్లు ఆ మీటింగ్ నేను అటెండ్ చేసే అవకాశం నాకు దొరికింది. కాంగ్రెస్ పార్టీలో నేను 85లో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ట్రైనింగ్ క్యాంప్ పెట్టిరావు. నా దిగంబరరావు పటేల్ ఉన్నాడు ఇక్కడ నా పక్కకు. 85లో ట్రైనింగ్ క్యాంప్ పెట్టి 45 రోజులు పాండిచ్చేరిలో ట్రైనింగ్ చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎప్పటికైనా నమ్ముకున్నటువంటి వ్యక్తులకు అవకాశం వస్తుంది. ఆ నమ్మకమే మనం నమ్ముకునేది మన కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి కార్యక్రమాలను నమ్ముకునే నాయకుడిని మనం నమ్ముకుంటే రేవంత్ రెడ్డి గారు పార్టీ పరంగా, మహేష్ కుమార్ గౌడ్ గారు నమ్ముకున్న వాళ్ళకు తప్పకుండా పార్టీలో పదవులు వస్తాయి. అదేవిధంగా పార్టీకి తప్పకుండా లాయల్ ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. పార్టీకి తప్పకుండా మేము న్యాయంగా ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆయనకు మేము తప్పకుండా ఆయనతో మేము పనిచేస్తామనేటటువంటి లాయల్టీ పార్టీలో కౌంట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలా. ఈ విధంగా తయారన్న ఇవాళ వచ్చి మాకు చెప్తా ఉన్నాడు, ఆయన ఏంది మాకు చెప్పేది అని అనుకోవచ్చు. కానీ పార్టీ సిద్ధాంతం ఇది, పార్టీ ఐడియాలజీ ఇది. పార్టీ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోవడానికి ఇలాంటి అవకాశాలు, అవసరాలు ఉంటాయనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ, ఇప్పుడే కంది శ్రీనివాసరెడ్డి గారు వారు చెప్తా ఉన్నారు. ఈ విషయం మా మండలం, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల అందరితో కలిసిమెలిసిగా అన్ని కార్యక్రమాలు మేము చేస్తామనేటువంటి మాట. సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. గజేంద్రన్ అన్నాడు, బోత్ నియోజకవర్గం, ఆదిలాబాద్ నియోజకవర్గం. దయచేసి అన్న మీరంతా గౌరవంగా పెద్దలు, నేను కోరుకునేది ఇలా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా బ్యాంక్ డైరెక్టర్లు ఉన్నారు, సొసైటీ చైర్మన్లు ఉన్నారు. మీ క్షేత్రాల్లో మీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టడానికి మీరు చేసే ప్రయత్నం తూచా తప్పకుండా ప్రతిదీ హైకమాండ్కు మేము రిపోర్ట్, నేను సత్యన్న రిపోర్ట్ ఇస్తాం. మాకు తెలుసు మీరు ఇంతమంది ఈరోజు ఒకటే కాల్ మీద నిన్న పొద్దున చెప్పాం, ఇవాళ ఇంతమంది మీరు వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో ఎప్పటికీ తగ్గుముఖంలో లేదు అనేటువంటి విషయం గ్రహించాం. దయచేసి ఇక్కడికి నుంచి వెళ్ళేటప్పుడు ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేశాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ చేశాం. ఈ ప్రతిజ్ఞ ద్వారా రేపు జయ బాపు, జయ భీమ్, జయ సంవిధాన్, ఇప్పుడు మండల స్థాయి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయి వరకు దాన్ని తీసుకువెళ్ళేటటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతను మనం పూర్తిగా నిర్వహిస్తాం. అదేవిధంగా మీరు సూచించారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని. తప్పకుండా 30 తారీఖు మే వరకు మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. 30 తారీఖు వరకు చెప్తా ఉన్నా ఈ సభలో పాత్రికేయుల సమక్షంలో 30 తారీఖు వరకు 3 పేర్లతో హైదరాబాద్లో మేము పిసిసి అధ్యక్షుల వారికి పేర్లు సబ్మిట్ చేస్తాం. సామాజిక న్యాయంగా సబ్మిట్ చేస్తాం. ఒకే వర్గానికో ఒకే కులానికో లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని మీకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా హైకమాండ్ పార్టీ నియమిస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, జిల్లాలో పార్టీకి పునర్వైభవం రావాలంటే బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాల్సిన అవసరముందని మరో అతిథి టీపీసీసీ కార్యదర్శి పరిశీలకులు చిట్ల సత్యనారాయణ అన్నారు. జిల్లాలో పార్టీ ప్రక్షాళన కోసమే విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశానుసారం జిల్లాలో పార్టీని తిరిగి పటిష్ట స్థితికి చేర్చేందుకు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లాలో పార్టీ పునర్వైభవం కోసం పార్టీ ప్రక్షాళన చేపడుతుందన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు 2 పరిశీలకుల్ని పార్టీ అధిష్టానం పంపినట్టు ఆయన తెలిపారు. న్యాయం ఉన్నది, కేవలము ఒక 2 నెలలు ఓపిక పట్టండి.
ఈ నెల వచ్చే నెల మే నెలలో 30 తారీఖు వరకు జిల్లా పార్టీ అధ్యక్షుల నిర్మాణం, మండల కమిటీ అవన్నీ కూడా 2 నెలల లోపల పూర్తి స్థాయిలో మన నిర్మాణం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందికి అవకాశం వస్తుంది. వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ, ముందు వరుసలో కూర్చున్న వారు కానీ వారి వారి స్థాయిని బట్టి, వారి సమర్థతను బట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వము అవకాశాలు ఇస్తుందని చెప్పి సందర్భంగా చేయడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, కార్యకర్తలు అనేవారు నిజం చెప్పాలంటే మీకు ఓపిక ఉన్నది, మీ ఓపిక కూడా సహనం ఉంటుంది. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వచ్చినాయి. అధిష్టాన వర్గం అదే దృష్టితోటి ఏఐసిసి కూడా ఆలోచిస్తుంది. ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు రావడం, వారు కూడా ఆలోచిస్తున్నారు. వారి గురించి మీకు తెలుసు. కేవలం 17 అంటే కష్టపడ్డ వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో 17 సంవత్సరాలు అంటే 2017కు బిఫోర్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరినరో వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారని చెప్పి గ్రహించి ఈ ఇచ్చే లిస్టులో కూడా సీనియర్లనే తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. అది ఆ విషయం అన్నగారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ఏ నాయకునికి కానీ, ఏ కార్యకర్త కానీ అన్యాయం జరగదని చెప్పి సందర్భంగా వేదిక మీదకి వెళ్ళి మేము అందరం కూడా మీకు హామీస్తున్నాం. మేము ఇవాళ వచ్చిపోతాం కావచ్చు, ఇవాళ శ్రీనివాస్ గారు కావచ్చు, వేదిక మీద ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, మండల ప్రెసిడెంట్లు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తారు. మీ స్థాయిని బట్టి మీకు అవకాశాలు ఇవ్వడంలో వాళ్ళు ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక 2 నెలలు ఓపిక పట్టండి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. బీజేపీ 10 సంవత్సరాలు అవుతుంది పాలన చేపట్టి. దశాబ్దాల కాలము ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. ఏ రోజు కూడా కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట విభజించి పాలించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం బడుగు బలహీన వర్గాల కోసం, వారి భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం చేస్తూ వారికి న్యాయమైన స్థానం ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, కూడుగుడ్డ నినాదంతో, మన గరీబ్ హటావ్ అనే నినాదంతో ఇందిరాగాంధీ ఇల్లు ఇవ్వడం జరిగింది. భూ పంపిణీ కూడా గతంలో చేపట్టడం జరిగింది. అసైన్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తుంది. కానీ దశాబ్ద కాలం ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కేంద్రంలో ఏర్పడి మన దేశాన్ని కేవలము ఆదాని, అంబానీ అనే మోడీ మిత్రులకు మాత్రమే దేశ సంపదను దోచిపెడుతున్నారు. మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కడుపు కట్టుకొని స్థిరాస్తులు సంపాదించి పెట్టింది. పబ్లిక్ రంగ సంస్థలు ఎన్నో తీసుకొచ్చింది, ఎంప్లాయ్మెంట్ కల్పించింది. కానీ మోడీ వచ్చినాక ఏం చేస్తున్నారండి? ధారాదత్తంగా ప్రైవేటీకరణ చేస్తూ అప్పనంగా అమ్మి పడేస్తున్నాడు. అదా పాలన అంటే? పాలన అంటే ఉన్నాయి అమ్ముకుంటూ పాలించమనా? పోతే మా ప్రభుత్వం వస్తే మేము బ్లాక్ మనీ తీసుకొస్తాం, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి. ఇక్కడ కూర్చున్న వాళ్ళ అకౌంట్లో ఎవరి అకౌంట్లో ₹1 వచ్చిందా? పోనీ మనం కాంగ్రెస్ వాళ్ళం పేద ప్రజలకు ఎవరికైనా ₹1 వచ్చిందా? రాలేదే. కేవలం దోసుకోవడం, కులాల పేరట, మతాల పేరట విభజించి లబ్ధి పొందడమే బీజేపీ నైజం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సభకు అధ్యక్షత వహించిన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోతున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మన ముందున్న లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు సాధించాలన్నారు. మండల, గ్రామ, బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికలేవైనా కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించేలా అంతా కలిసి కష్టపడదామని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు కాదు, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు ఇది కార్యకర్తల పండుగ. ఈ పదవులు వచ్చేది కార్యకర్తల లబ్ధి కోసమే. లోకల్ బాడీలు గెలవకుండా, ఎంపీటీసీలు గెలవకుండా, జెడ్పీటీసీలు గెలవకుండా, సర్పంచులు గెలవకుండా గెలిస్తే ఎమ్మెల్యే గెలిచినట్టే, ఎంపీ గెలిచినట్టే. త్వరలోనే జూలై మాసంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ల శంఖాలను ముద్రించబోతా ఉన్నాం. ఈ రోజు సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మనమందరం గుర్తుపెట్టుకునేది ఒకటే, ఇక్కడ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మళ్ళీ నేను అందరూ బతిలాడినాం కాబట్టి 30,000 ఓట్లు పెంచినాం. 7 అసెంబ్లీ స్థానాలలో మన
కానీ అక్కడ 58,000 ఓట్లు పెట్టుకోవచ్చు కానీ గెలిచిండు. మనం ఇక్కడ 48,000 ఓట్లతోని సాధించినా కూడా మనం ఒక తక్కువ మెజార్టీతో ఇక్కడ ఓడిపోయాం. కానీ మనమందరం గుర్తుపెట్టుకోవాలా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత 5 ఎలక్షన్లలో ఏ అభ్యర్థికి రానన్ని ఓట్లు వేసి మనల్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. చనిపోయి ఏ సర్కారం ఉండడం చిలుకూరి రామచంద్రరెడ్డి గారికి కూడా 2009లో వచ్చినాయి కేవలం 30,000 ఓట్లే. మళ్ళా 2012 బై ఎలక్షన్ పోటీ చేస్తే పాపం వారికి వచ్చింది 22,000 ఓట్లే. గంధ సుజాత గారు పోటీ చేస్తే వారికి వచ్చింది 22,000 ఓట్లు. బాలో దేశపాండే గారు పోటీ చేస్తే వారికి వచ్చింది 22,000 ఓట్లు. మనకు 48,000 ఓట్లేసి ట్రయాంగిల్ ఫైట్ లో 48,000 ప్రజలు ఆశీర్వదించారు. క్యాడర్ చనిపోయినా కూడా, క్యాడర్ నిర్మానుషంగా మారినా కూడా, టీఆర్ఎస్ లకి అప్పుడున్న బీజేపీలకి జనాలు వెళ్ళిపోయినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి మనల్ని ఆశీర్వదించారు. వారి నమ్మకాన్ని మమ్ము చేయకూడదు. ఇందిరమ్మ ఇళ్లలో కానీ, పింఛన్లలో కానీ, రేషన్ల కార్డులలో కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతికి తావివ్వకుండా సెలక్షన్ చేయండి. ఇందిరమ్మ కమిటీలకే పూర్తి అధికారాలు ఇచ్చినాం. ఎక్కడా నేను జోక్యం చేసుకోవట్లేదు. గరీబోళ్ళకే పెట్టండి, భూమి లేని వాళ్ళకే పెట్టండి, ఎక్కాడితే కానీ ఎక్కాడని వాళ్ళకే ఇల్లు పెట్టండి. మళ్ళీ ఈ సంవత్సరం 3,500 ఇల్లు వచ్చాయి. వచ్చే సంవత్సరం కూడా 3,500 ఇల్లు వస్తాయి. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఎవరు? ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు మాత్రమే కాంగ్రెస్ పార్టీని ఆదరించే వాళ్ళు. అగ్రవర్ణాల పేదలు, భూమి తక్కువ ఉన్న వాళ్ళు, భూమి లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క ఆకాంక్షల్ని, ఆశయాల్ని కాపాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరం కూడా ఈ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక్క సంవత్సర కాలం పాటు మనం సెలబ్రేషన్ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రయోజనాలు కాపాడబడతాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదం, టెర్రరిజం, ఎక్కడ టెర్రరిజం, తీవ్రవాదం జరిగినా కూడా గట్టిగా ఖండించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. తీవ్రవాదానికి బలైంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నటువంటి నకిలీ పొలిటీషియన్లు, మరి మన ఇందిరా గాంధీ ఎవరికి బలైంది? తీవ్రవాదానికి బలైంది. మన రాజీవ్ గాంధీ గారిని పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం శ్రీపెరంబదూరులో మానవ పాము కట్టి కాల్చి చంపేసింది ఎవరో? తీవ్రవాదులు. మనం ఇద్దరు నాయకుల్ని, ఇద్దరు ప్రధానమంత్రుల్ని కోల్పోయినాం తీవ్రవాదం వల్ల. కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ త్యాగాలు చేసినటువంటి పార్టీ. ఇప్పుడు వచ్చినటువంటి నకిలీ పొలిటీషియన్లు ఏ త్యాగాలు చేసిందని గట్టిగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తీవ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తీవ్రవాదాన్ని రూపుమాపేటువంటి పార్టీ. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ స్వయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, బోత్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్, టౌన్ ప్రెసిడెంట్ నగేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిగంబర్రావు పాటిల్, కళ్యాణం రాజేశ్వర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆనందరావు, మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్వరరెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డి, పసుల చంటి, ఉయిక ఇందిర, గిమ్మ సంతోష్, మాజీ కౌన్సిలర్లు, పలు మండలాల అధ్యక్షులు, జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.